బ్రేకింగ్ న్యూస్. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. సొంత గ్రామం చెల్లపాలెంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్పై 80 ఓట్ల మెజారిటీతో రెబల్ అభ్యర్థి మహేందర్ గెలిచారు. సొంత పార్టీ వారు సూచించిన అభ్యర్థిని కాదని ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన వ్యక్తిపై రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. రైట్గా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘోర పరాభవం ఎదురైందని చెప్పాలి. ఏదైతే తన సొంత గ్రామమైన చెర్లపాలెంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారో సో ఇదొక పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్పై 80 ఓట్ల మెజారిటీతో రెబల్ అభ్యర్థి మహేందర్ గెలిచారు. సొంత పార్టీ వారు సూచించిన అభ్యర్థిని కాదని ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన వ్యక్తిపై రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో కూడా రెబల్ అభ్యర్థి అనుచరులు మొత్తం కూడా పూర్తి సంబరాల్లో తేలుతున్నారని చెప్పాలి. అయితే ఇది ఝాన్సీ రెడ్డికి భారీ షాకింగ్ విషయం అని చెప్పాలి. సొంత గ్రామం చెర్లపల్లిలో అటు ఝాన్సీ రెడ్డికి అయితే ఘోర పరాభవం ఎదురైందని చెప్పాలి. సో సర్పంచ్ ఎన్నికల వేళ తను నిలబెట్టిన అభ్యర్థిని కాదంటూ కూడా రెబల్ అభ్యర్థికే మొగ్గు చూపారు. సో గ్రామ వాసులంతా కూడా అని చెప్పాలి. సో ఏదైతే అటు భారీ మొత్తంలో వెళ్ళి అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎవరూ తనని నమ్మే ప్రసక్తే లేదంటూ ఈ రోజు జరిగిన ఎలక్షన్ అలాగే ఎలక్షన్ ఆఫ్టర్ కౌంటింగ్ లో కూడా క్లియర్ కట్ గా రెబల్ అభ్యర్థి అయితే విజయం సాధించారు. దీంతో ఝాన్సీ రెడ్డికి అయితే ఘోర పరాభవం ఎదురైందని చెప్పాలి. సో ఎందుకంటే అభివృద్ధి వైపే ఆ గ్రామ ప్రజలంతా ముందడుగు వేశారని చెప్పాలి. సో దీంతో రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సొంత పార్టీ వారిని కాదంటూ కూడా రెబల్ అభ్యర్థికి పట్టం కట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి. సో ఏదైతే ఝాన్సీ రెడ్డికి ఇదొక మరొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరి దీనిపై ఇప్పటివరకు మీరు స్పందించారా? సో ప్రజలు కూడా అభివృద్ధి వైపే అడుగులు వేసేందుకైతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు. ఎందుకంటే గత 2-3 దశాబ్దాల నుంచి కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలంతా పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డారు. అభివృద్ధి కోసం కూడా పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకున్నారు. కానీ ఈసారి పూర్తిగా అక్కడ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా చెప్పుకున్న ఝాన్సీ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే అక్కడ కష్టపడ్డటువంటి కార్యకర్తల నాయకులను పక్కన పెట్టి తన సొంత నిర్ణయాలు తీసుకోవడము, కష్టపడుతున్నటువంటి నేతలను ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా పక్కన పెట్టారు. అయితే వీళ్ళంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. రెబల్ అభ్యర్థులను బరిలోకి దించుతామంటూ ఝాన్సీ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ఒంటెత్తు పోకడలతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను అదేవిధంగా ప్రజల్లో ఆదరణ లేని నేతలందరూ కూడా ఆమె బరిలో నిలిపారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరుస్తున్నట్లుగా ప్రకటన చేసి వాళ్ళ కోసం హోరాహోరీ ప్రచారం కూడా చేశారు. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం కంప్లీట్ గా ఝాన్సీ రెడ్డికి భారీ షాక్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు మడిపల్లి గ్రామంలో తప్పకుండా గెలుస్తా అంటూ అవి చాలా దాదాపు 8 మంది ఇన్ఛార్జ్ పెట్టారు. కానీ అక్కడ భారీ మెజార్టీతో రెబల్ అభ్యర్థి గెలిచారు. చెర్లపాలెం స్వగ్రామంలో కూడా రెబల్ అభ్యర్థి గెలవడం ప్రస్తుతం ఝాన్సీ రెడ్డికి భారీ పరాభవం అని చెప్పొచ్చు. ఇక తన స్పందన కోసం అయితే గ్రామస్తులు స్వగ్రామస్తులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అఖిల రైట్ వేణు, థ్యాంక్ యూ. మహేందర్ను గెలిపించినందుకు మీ అందరికి పేరు పేరున అందరికి ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ధర్మాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాదు, కాంగ్రెస్ పార్టీ మాది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు వ్యతిరేకం కాదు. మేమంతా ఒకటే. మా అభ్యర్థిని గెలిపించుకున్నాం. కష్టపడ్డోడికి న్యాయం జరగాలన్న కేవలం అదే ఒక కారణంతో నిలబెట్టడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు. న్యాయం గెలిచింది. మీకు అందరికీ దండాలు. ధర్మారపు